मेहर बाबा, अवतार मेहर बाबा, अवतार मेहर बाबा, జై బాబా. బాబా ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతికి విజయలక్ష్మి గారు రెడీగా ఉంటారు. జై బాబా. పుష్పలత గారు. जय जय अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार नमो मेहर अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ. ఇహ పరానంద జీవనమేవా, ఇహ పరానంద జీవనమేవా భవ देव देवा प्रभु में बावता అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే. హరిషేర్గములంతరింపగా, హరిషేర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय. जय बाबा रजनी गारू, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. పుష్పలత గారు ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఇంకా ఈ ఫ్యాక్టరీ విషయమే చెప్తున్నాడు రుస్తుం. అంటే తను ఎంత సహనం వహించవలసి వచ్చింది, అది ఒక రకంగా ఆధ్యాత్మిక శిక్షణ అని చెప్తున్నాడు. అంటే ఆ నిమిషంలో ఓకే అనేవారు, మళ్ళీ అదే నిమిషంలో విత్డ్రా అయిపోయేవారు, ఆ పని చేయొద్దనేవారు. దానివల్ల ఈ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లాలో వెనక్కి వెళ్ళాలో మొత్తం మానేయాలో ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాను నేను చెప్తున్నాడు. నిన్నటి రోజు పరస్పర విరుద్ధమైన ఆదేశాలు, అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, కాసేపు అవుననేవారు, కాసేపు నో అనేవారు. ఇలా ఉండే పరిస్థితిలో తన ఫ్రెండ్సే అనమాట ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు, అంటే పర్యావరణ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ని ఒకసారి అడుగుతాడు, వాళ్ళ డేట్ లో అంటే మండలి పర్మిషన్ తీసుకుని ఆ డేట్ తీసుకుని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళేమో ఆ డేట్ లో చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు రుస్తుం డేట్ ఇచ్చినా వాళ్ళు రానని కుదరటం లేదని చెప్పేసేవారు. ఒకరోజు సడన్ గా రుస్తుమికి చెప్పకుండానే వాళ్ళు వచ్చేస్తారు. ఈ పర్యావరణ సంస్థలో పనిచేసే వాళ్ళ స్నేహితులు, రుస్తుం స్నేహితులు చెప్పకుండా వచ్చేస్తారు. వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోతాడు. కానీ ఏమవుతుందంటే అన్నిట్లకి అడ్డంకులు అంటారు చూసారా, అలాగా ఆ రోజు శుక్రవారం అవడం, మెహరాజాద్ ఎప్పుడు కూడా శుక్రవారమే క్లోజ్ చేయడం. ప్రతి శుక్రవారం కూడా మెహరాజాద్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత పనులు చేసుకోవడం కోసం, ఆ వెసులుబాటు కోసం మొత్తం మెహరాజాద్ క్లోజ్ చేస్తారు. ఎవరు కూడా వెళ్ళడానికి వీలేదు. ఆఖరికి యాత్రికులు, స్థిర నివాసులు ఎవ్వరూ కూడా మెహరాజాద్ వెళ్ళకూడదు అన్నమాట ప్రతి శుక్రవారం. అలాంటి శుక్రవారం వస్తారు. అప్పుడు తన స్నేహితులతో చెప్తాడు రుస్తుము, మీకు ఫ్యాక్టరీ అంటే చూపించగలను కానీ మెహరాజాద్ మాత్రం చూపించలేను అని చెప్తాడు. ఈలోగా అక్కడ శంకర్ అనే అతను కనిపిస్తాడు. అతనేంటి, మెహరాజాద్ లో బాబా ఉన్నప్పటి నుంచి ఉంటున్నదనమాట.
అతను కూడా ఈ ఫ్యాక్టరీ విషయమే ఎగ్నెస్ట్ గానే ఉంటాడు. రుస్తుముకి సపోర్ట్ గానే ఉంటాడనమాట. అతనితో మాట్లాడతాడు శంకరు. ఈ గ్రామస్తులతో మాట్లాడి వారందరూ కూడా కొంచెం ఈ కలిసికట్టుగా ఫ్యాక్టరీ విషయమై యుద్ధం చేద్దామనుకుంటే, ఆ యజమాని ఏం చేస్తాడంటే వాళ్ళకి డబ్బులు ఎరవేసి ఇక్కడేమి వాతావరణం ఏమి ఇది కలుషితం అవ్వలేదు. అంతా బావుందనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు డబ్బులు విసిరేసి. అలాంటి శంకర్‌ని నేను కలిసాను. శంకర్‌కి కూడా ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాంటి శంకర్‌తో నేను మాట్లాడాను అని చెప్తున్నాడు రుస్తుం. నేను శంకర్‌తో మాట్లాడి, పల్లూకు పర్యావరణవేత్తలు నాతో వచ్చిన విషయం చెప్పమని, నేను వారిని మెహ్రాజాదు ప్రాంగణంలోకి తీసుకొని రావచ్చా అని అడగమని చెప్పాను. అప్పుడు శంకర్‌కి తెలుసు కదా పరిస్థితంతా కూడా. అందుకని ఫల్లు ఉన్నాడు కదా కేర్ టేకరు. అతనికి కబురు పెట్టమన్నాడు. మేమిలా సడెన్‌గా వచ్చారు వాళ్ళు. మేము మెహ్రాజాద్ వస్తాము. రావచ్చా పర్మిషన్ ఇమ్మని అడగడానికి శంకర్‌తో చెప్తాడు. ఒకవేళ అది వీలు కాకపోతే ఆయననే ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడవలసిందిగా నేను కోరానని చెప్పమన్నాను శంకర్‌తో. శంకర్‌తో ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మేము మెహ్రాజాద్ రావడానికి పర్మిషన్ లేకపోతే, పల్లు ఒక్కసారొస్తే ఈ ఈ వ్యా వీళ్ళున్నారు కదా! ఈ పర్యావరణ సంస్థ ప్రభుత్వాధికారులు, తన స్నేహితులు కదా! వాళ్ళని కలవడం కోసమైనా పల్లుని రమ్మని కబురు పంపుతాడన్నమాట శంకర్‌తో. శంకర్ వెళ్ళిపోయాడు. పర్యావరణ శాస్త్రవేత్తలు ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని పరిశీలించడానికి లోనికెళ్లారు. అరగంట తర్వాత వారు పని ముగించుకుని వారు బయటకొచ్చారు. కానీ శంకర్ ఇంకా రాలేదు. అదే సమయంలో ఆ శాస్త్రవేత్తల్లోని ఒకరికి అత్యవసరంగా టాయిలెట్‌కి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. దానికి పరిష్కారం ఆయనను మెహ్రాజాదులోని టాయిలెట్‌లోకి తీసుకువెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేదు. మేము గేటు వద్దకు చేరుకోగానే శంకరు ఫల్లు ఇచ్చిన సందేశంతో వచ్చాడు. మణి దిగులుగా ఉన్నారని, వారిని లోనికి తీసుకుని రావద్దని ఆ సందేశం. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి పాపం రుస్తుంకి. సరే శంకర్ వెళ్లి నేను ఆ కబురు చెప్తాను ఫల్లూకని వెళ్ళిపోయాడు. ఈ శాస్త్రవేత్తలున్నారు కదా! వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీ అంతా తిరిగేసొచ్చారు. సరిగ్గా బయటకొచ్చాక అందులో ఒకతనికి అర్జెంట్‌గా బాత్రూమ్‌కెళ్ళవలసొచ్చింది. అదంతా ఓపెన్ ప్లేస్ కదా! వాళ్ళింక మరెక్కడికి తీసుకెళ్ళాలి? ఇంక మెహ్రాజాదు అక్కడ టాయిలెట్స్ తీసుకెళ్ళాలి తప్ప ఇంక వేరే దారి లేదు. సరే ఇంక ఏదైతే అవనని చెప్పి రుస్తుం వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. ఈలోగా శంకర్ బయటకొస్తాడు. ఏంటి సందేశం తీసుకొనొస్తాడు. ఏమని? మణి అస్సలకి దిగులుగా ఉన్నారు. అందుకని ఎవ్వరిని కూడా మెహ్రాజాదు లోపలికి రానివ్వడానికి వీల్లేదు అని సందేశం. ప్రతి ఒక్కరూ ఆ సందేశం విన్నారు. వెంటనే వాహనాన్ని వెనక్కి తిప్పి వాయువేగంతో దగ్గరలో ఉన్న హోటల్‌కి వెళ్లి వారి అవసరాన్ని తీర్చుకున్న తర్వాత మున్ముందు ప్రారంభించబోయే కోర్టులో పోరాటం గురించి అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఇంకేం చేయగలరు? అది ఆదేశం కదా! ఆర్డర్ కదా! మండలి చెప్పింది కనుక. ఇంకా తన అర్జెంటు కదా! టాయిలెట్‌కెళ్ళామని చెప్పి, ఇంక రివర్స్‌లో అదే కారులో రివర్స్‌లో వెళ్ళిపోయి హోటల్‌కెళ్ళి, ఆ పని ముగించుకున్నాక, ఈ కోర్ట్‌లో పోరాటం అంటే మరి కోర్ట్‌లో పిటిషన్ వెయ్యాలా? వద్దా? అని దాని గురించి డిస్కషన్ అయ్యి వారు వెళ్ళిపోయారు. నేను ట్రస్ట్ ఆఫీస్‌కి వెళ్లి జరిగినదంతా క్రేగ్‌తో చెప్పాను. ఆ సాయంత్రం ఫల్లు ఫోన్ చేసి, వారిని మెహ్రాజాదు తీసుకుని వెళ్ళకపోవడమే మంచిదైందని, మణి చాలా అలిసిపోయి ఉందని చెప్పారు ఫల్లు. ఈలోగా క్రేగు తెలివిగా నేను చెప్పిన విషయమంతా ఇరిచికి చెప్పాడు. ట్రస్ట్ వ్యవహారాల్లో ఇరిచి క్రేగుకి శిక్షణ ఇస్తున్నారు. అంటే క్రేగుకి విషయమంతా చెప్పాడు రుస్తుము. మెహ్రాజాద్ ఎళ్ళడం, పర్మిషన్ లేకపోవడం ఇదంతా చెప్పాడు. కానీ ఈ క్రేగ్‌కి ఆల్రెడీ ఇరిచ్ చెప్తున్నాడు ఈ విషయమంతా కూడా. ట్రస్ట్ వ్యవహారాల్లో ఇరిచి క్రేగ్‌కి శిక్షణ ఇస్తున్నారు. ఆయన చాలా సంవత్సరాలు పని చేయవలసి ఉంది. అప్పుడు ఇరిచ్చి నాకు ఫోన్ చేసి మందలించారు. వారిని మెహ్రాజాద్ ఎందుకు తీసుకుని రాలేదు అని. నేను అసలు విషయాన్ని ఫల్లు పంపిన సందేశం గురించి చెప్పి, నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం చేశాను. ఇరిచ్చి దాన్ని వినిపించుకోకుండా, నీవు వారందరినీ మెహ్రాజాద్‌కు తీసుకుని రావాల్సింది అన్నారు ఇరిచ్చి. నేను చెయ్యాలనుకున్నది కూడా అదే కానీ, అన్యాయంగా నన్ను నిందిస్తున్నారు. నన్ను సమర్థించుకోవడానికి ప్రయత్నించవలసి వస్తోంది. ఇరిచ్చికి ఇవేమీ లేవు. పల్లు రావద్దని సందేశం పంపాడని చెప్పగా, అయితే ఏమిటి అని ఇరిచ్ అడిగారు. ఎలాగైనా వారిని మెహ్రాజాదు తీసుకుని రావాల్సింది అని నీ తెలివెందుకు ఉపయోగించవు అన్నారు ఇరిచ్ నన్ను.
ఆఖరికి నేను నా నేర్పును ఉపయోగించాను. అంటే ఇదంతా కూడా పరీక్ష అతనికి. ఆధ్యాత్మిక శిక్షణ అంటారు చూసారా? ఇరిచేమంటున్నాడు, "నువ్వు ఎందుకు మెహరాజాద్ తీసుకెళ్ళలేదు వాళ్ళని?" అంటే నేను తీసుకెళ్ళాను. కానీ ఫల్లు సందేశం వల్ల నేను ఆగిపోయాను. అయినా నీ తెలివితేటలు ఎందుకు ఉపయోగించలేదు అంటున్నాడు ఇరిచి. ఒక రకంగా ఈ క్రేగన్ అనతను కూడా ఉన్నాడు కదా! అతనేంటంటే ఈ ట్రస్ట్ వ్యవహారాల్లో ఇరిచికి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అలాంటి ఈ క్రేగ్‌కి చెప్తే ఇరిచి కూడా విన్నాడు. ఆఖరికి ఫోను చేసి దెబ్బలాడాడు ఇరిచి. రుస్తుముని ఎందుకు మెహరాజాద్ తీసుకురాలేదు వాళ్ళని. ఆఖరికి నేను నా నేర్పును ఉపయోగించాను. సరే, నేను తప్పు చేశాను. కెమికల్ ఫ్యాక్టరీ పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. తర్వాత రోజుల్లో ప్రభుత్వాధికారులు వస్తే, అది శుక్రవారం అయితే, వారిని నేను మెహరాజాద్‌కు తీసుకొని రావచ్చా? మీ ప్రకారంగా అది సరైందేనా? అడిగాను నేను. ఇంకా ఆఖరికి రుస్తుం ఏం చేశాడంటే, ఎంతకీ సిరిచ్ ఎప్పుడూ కూడా రుస్తుంనే తప్పంటున్నాడు. నేను తీసుకెళ్ళాను. ఫల్లు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం వెనక్కి అయినా నీ తెలివితేటలు ఎందుకు ఉపయోగించలని అడ్డేస్తున్నాడు ఇరిచి. ఇంకా ఆఖరికి ఏం చేశాడంటే రుస్తుం తెలివిగాను, సరే నేనిప్పుడంటే తప్పు చేశాను. పోను పోను రోజుల్లో అంటే ఈ ఫ్యాక్టరీ గొడవ విషయంలో ఇంకా ముందు చాలా జరుగుతాయి. మళ్ళీ శుక్రవారం నాడే ఆ ప్రభుత్వాధికారులు వస్తే చూడండి ఎంత తెలివిగా రుస్తుం ఇరిచితో మాట్లాడుతున్నాడో. ఇప్పటికి ఈ పర్మిషన్ కదా! మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ శుక్రవారమే వాళ్ళు రావాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు మరి నేను మెహరాజాద్ తీసుకెళ్ళొచ్చా? అది సరైందేనా? అడిగాడు రుస్తుం ఇరిచిని. చిత్రంగా ఇరిచి నా ప్రశ్నే విన్నట్టు చూసాడు. కానీ నేను కోపంతో ఆయన విడిచిపెట్టకుండా వెంటాడాను. మిగతా మండలి వారినడుగు, నన్నడగకు ఆయన జవాబు చెప్పారు. అంటే ప్రస్తుతం జరిగిన దానికి చెప్తున్నాడు ఇరిచ్చి. నీ తెలివితేటలు ఉపయోగించాలి ఇలా అంటున్నాడు కదా! రుస్తుం ఏమంటున్నాడు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఫ్యూచర్‌లో మళ్ళీ శుక్రవారం వస్తే నేను తీసుకెళ్ళొచ్చా అని. ఇంకా ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు ఇరిచ్చి. దాటేసేసాడు. దాంతో రుస్తుమ్‌కి కోపమొచ్చేసింది. ఇంకా వెంటాడి, వెంటాడి ఇరిచ్చినడిగితే, ఇరిచి అంటున్నాడు, "మండలినడుగు నన్నడక్కు" అని సమాధానం ఇచ్చాట. కానీ, "ఇప్పుడే మీరు నేను వారిని తీసుకొని రాకుండా తప్పు చేశానని చెప్పారు కదా ఇరిచ్" అని ప్రతిఘటించాను. "మరి ఇప్పటిదాకా మీరన్నారు కదా! నేను తప్పు చేశాను. శుక్రవారం అయినా సరే, నువ్వు వాళ్ళనెందుకు మెహరాజాద్ తీసుకెళ్ళిపోయావు, వెనక్కి తీసుకెళ్ళిపోయావు, మెహరాజాద్ తీసుకురాలేకపోయావు అన్నారు కదా! మరి ఇప్పుడు నా దానికెందుకు మీరు సమాధానం చెప్పట్లేదు?" అడిగాను నేను ఇరిచ్చిని. అయితే ఏది సరైంది అని ఇరిచ్చినడిగాను. ఇరిచ్చి నాకు సూటిగా సమాధానం చెప్పనే లేదు. నాకు సంబంధించినంత వరకు మా సంభాషణ అసంతృప్తికరంగానే ముగిసిపోయింది. అయినా నేను దానిని అంతటితో వదిలిపెట్టలేదు. నేను మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు మిగతా మండలి వారిని సంప్రదించగా, వారి వ్యక్తిగతంగా వారి భావన తెలియజేస్తూ, నేను చేసింది తప్పే అని చెప్పారు. నేను వారిని నేనుగా ఇలా అడిగాను. అయితే ఇక ముందు అలాంటి వారు శుక్రవారం రోజు వస్తే వారిని మెహరాజాద్ తీసుకుని రావడం సబబేనా అని. కానీ వారు సమాధానం ఇవ్వకుండా ఇంకెవరినైనా అడగండి అని చెప్పారు. చూడండి అదే ప్రశ్నని మండలి వాళ్ళందరూ ఒకటే సమాధానం చెప్తున్నారు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇరిచ్ ఏం చెప్తున్నాడు? ప్రస్తుత విషయానికి చెప్తున్నాడు. ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు ఇరిచ్ కూడా. ఇక్కడ మండలి కూడా అంతే. ఇదే విషయం అడిగితే వాళ్ళు కూడా ఫ్యూచర్ గురించి మాట్లాడట్లే. ప్రస్తుతం నువ్వు చేసింది తప్పని అంటున్నారు. చివరిగా మెహరాజాద్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తెలిసిందేమిటంటే పల్లు శంకర్‌తో వారిని తీసుకుని రావద్దని చెప్పలేదని, మణి బాగా అలిసిపోయి ఉన్నందున వీలైతే తీసుకుని రాకుండా ఉంటే మేలని చెప్పాడట. పల్లు చెప్పాడు మాటిది. మణి సందేశం కాదది. అయితే ఇక విషయాన్ని సందర్భంగా ఉంచకుండా అది సందిగ్ధంలో ఉంచకుండా ఇక ముందు నేను సందర్శకులను శుక్రవారం నాడు మెహరాజాద్‌కు తీసుకుని రావచ్చునా అడిగాను మళ్ళీ నేను. మణి రానందున అక్కడ ఆమె లేనందున అందరూ ఏమీ చెప్పలేకపోయారు. మణి ఈ వ్యవహారంలో కలగజేసుకోవడం లేదు. ఎందుకంటే ఆమె ట్రస్ట్‌కు సంబంధించిన ఇతర వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. నాకు సమాధానం దొరకలేదు ఎప్పటిలాగానే. విసిగి నేనా విషయాన్ని వదిలేశాను. అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఒకనాడు గోహెర్ వచ్చి నాతో ఇలా చెప్పారు. కెమికల్ ఫ్యాక్టరీ వ్యవహారం సందర్భంగా ఎవరు వచ్చినా అది ఏ రోజైనా మెహరాజాద్‌కి తీసుకుని రావడానికి నేను నీకు అనుమతి ఇస్తున్నాను. నిన్నెవరినైనా అడిగితే నేను అనుమతించినట్లు చెప్పు అని స్పష్టమైన అనుమతి లభించడం నాకెంతో ఉపశమనం లభించింది. అంటే అసలైన ఆర్డర్ ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వాలి కదా! మనీ ట్రస్ట్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ప్రెజెంట్ చేసింది తప్పే.
కానీ ఫ్యూచర్ గురించి ఎవరు చెప్పగలరు? అది ట్రస్ట్ చైర్మన్ మణి నుంచి రావాలి ఆ ఆర్డరు. కానీ అందుకని అందరూ ఏం చెప్తున్నారు? దాన్ని దాటవేస్తున్నారు. కనీసం సమావేశంలోనైనా పోనీ ఫైనల్ చేస్తారేమో అనుకుంటే, ఫైనల్ సమావేశంలో కూడా ఈ శుక్రవారం ఎవరైనా వస్తే తీసుకురావచ్చా అంటే సమాధానం లేదు. ఎందుకంటే మణి ఆ ప్లేస్‌లో లేనకపోవడం వల్ల. అసలు జరిగిందేంటంటే, మణి అసలు ఎవరిని రావద్దని అనలేదు. మణికసలు ఈ సంగతే తెలీదు. ఎందుకంటే ఆవిడ ట్రస్ట్ చైర్మన్‌గా చాలా బిజీ వ్యవహారాల్లో ఉన్నారు కనుక, ఆవిడకి ఈ విషయం తెలీదు. కానీ ఫల్లు ఏం చేశాడంటే, ఆవిడ యొక్క ఆ పని భారాన్ని గమనించి, ఆ రోజు ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల, ఫల్లుయే కొంచెం చొరవ తీసుకొని, రాకుండా ఉంటే మంచిదని మణి సందేశంగా చెప్పేశాడు. అది ఆ రోజు అలా జరిగిపోయింది. కానీ ఈ శుక్రవారం ప్రాబ్లమ్ మాత్రం అలాగే ఉండిపోయింది అంటున్నాడు రుస్తుం. ఆఖరికి ఒక రోజు గోహెరొచ్చింట సడెన్‌గా రుస్తుం దగ్గరికి. కెమికల్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వు ఏ రోజైనా సరే అంటే ఫుల్ డేస్ అన్నమాట. ఎప్పుడైనా సరే, ఎవ్వరినైనా సరే నువ్వు తీసుకొని రావచ్చు. ఇది ఎవరు నీకు ఈ ఆర్డర్ ఇచ్చారంటే నేనే చెప్పమంది గోహెరు. ఈ స్పష్టమైన అనుమతికి నాకెంతో ఉపశమనం కలిగించింది అంటున్నాడు. ఎందుకంటే ఏదైనా వేద్దామంటే అన్నీ అలా అడ్డంకులొస్తే నిరుత్సాహం వచ్చేస్తుంది కదా! ఇంక పని చెయ్యాలంటే ఉత్సాహం రాదు. బాబా ఆడే ఆట ఇలాగే ఉంటుందండి. అంతలోనే ఉత్సాహం, అంతలోనే నిరుత్సాహం. మళ్ళీ నిరుత్సాహం వచ్చింది కదా అని వెంటనే ఉత్సాహం కూడా వస్తుంది. ఉత్సాహం వచ్చింది కదా అని మళ్ళీ నిరుత్సాహం అంటే డిసప్పాయింట్ కూడా రెడీగా ఉంటుందన్నమాట. ఈ రెండిట్లకి రెడీగా ఉండగలిగితేనే 2 యాక్సెప్ట్ చేయాలి అంటారు బాబా. అలాగా ఇతని సహనానికి ఎంత పరీక్ష అంటే, ఆ శుక్రవారం రోజే వాళ్ళు రావడం, వాళ్ళని తీసుకెళ్ళడం, అనుమతి లేకపోవడం, వెనక్కెళ్ళిపోవడం ఇదంతా కూడా ఎక్కడికి ముందుకెళ్ళటం లేదు. మళ్ళీ బాబా వెంటనే అతనికి రిలాక్స్ ఇప్పించారు రుస్తుంకి. ఎలాగా? ఎందుకంటే నిస్వార్థంగానే చేస్తున్నాడు అతను ఆ పనిని. సహనంతో నిస్వార్థంగా మండలికి ఒబీడియన్స్ చూపిస్తూ. కాబట్టి బాబా సహకారం 100% అతనికి ఉంటుందండి. కానీ అతను ఒక ట్రైన్ అప్ అవ్వాలి. అక్కడ ఉండాలంటే మెహరాబాద్‌లో ఉండాలంటే కొన్ని అలవాట్లు అవగాహన చేసుకోవాలతను. అందుకని బాబా ఇస్తున్న ట్రైనింగ్ ఇది. అందుకని గోహెర్ ఇలా అనగానే నాకు చాలా రిలీఫ్ వచ్చింది అంటున్నాడు రుస్తుం. స్పష్టమైన అనుమతి లభించడం నాకెంతో ఉపశమనం లభించింది. పరిస్థితులు అపరిష్కృతంగా అలాగే ఉండిపోతాయని, మళ్ళీ అలాంటి సమస్య తలెత్తితే నేనే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని భావించాను. అంతేగాకుండా నేనెలాంటి నిర్ణయం తీసుకున్నా మండలి వారు నన్ను తప్పుబడతారనే నేను పూర్తిగా విశ్వసించాను. అంటే నువ్వేం తీసుకున్నా తప్పే అంటారు వాళ్ళు. ఎందుకంటే నీ బుద్ధి అది ఏమి ఉపయోగించకూడదు. బాబా ఏం చెప్తే అలా నడుచుకుని వెళ్ళిపోవాలి. బాబా ఆర్డరు అంటే ఏదో రకంగా అందిస్తారు. ఇప్పుడు గోహెర్ చూడండి ఎలా వచ్చి అందించిందో. ఎటొచ్చి వెయిట్ చెయ్యాలన్నమాట. ఆ వెయిటింగ్ కోసమే మండలి వాళ్ళందరూ అతన్ని పరీక్ష పెట్టారు. కాబట్టి నేనేం చేసినా కూడా తప్పు పడతారు మండలి వారు అంటున్నాడు రుస్తుం. ఇక అది బాబా పోరాటమే. ఈ విషయం తెలుసుకుందామండి. ఇంకా కెమికల్ ఫ్యాక్టరీ గురించే. కానీ ఎక్కడికక్కడ అతను హెడ్‌లైన్స్ పెట్టి క్లారిటీ ఇస్తున్నాడు. ఈ ఫ్యాక్టరీ విషయంలో తను ఎదుర్కొన్న సమస్యలన్నిట్లికి కూడా ఒక హెడ్‌లైన్స్. ముందేమన్నాడు? కెమికల్ ఫ్యాక్టరీ ఇది నాకు స్థిర నివాసం ఏర్పరచడానికి బాబా ఇచ్చిన ఆధ్యాత్మిక శిక్షణ స్టార్ట్ అయింది అన్నాడు. ఈ ఫ్యాక్టరీ గొడవలు స్టార్టింగ్‌లో. తర్వాత ఏమన్నాడు? ఇరిచ్చి ద్వారా నీ దృష్టి పక్కకెళ్ళకూడదు. నువ్వు ఎలాంటి పని చేసినా అది బాబా పనైనా కూడా నీ దృష్టి బాబా మీదే ఉండాలని తెలుసుకున్నాడు. తర్వాత ఈ మండలిలో రకరకాల అభిప్రాయాలు. కానీ దానికి కూడా సహనం వహించాలని తెలుసుకున్నాడు. ఇప్పుడు అది బాబా పోరాటమే. దీని గురించి ఏం చెప్తున్నాడో రుస్తుం విందాం. రుస్తుం అంటున్నాడు, కేంద్ర ప్రభుత్వం కెమికల్ ఫ్యాక్టరీ వ్యవహారాల గురించి విచారణ జరిపి అది ఆరోగ్యానికి హానికరం అని ఒక నివేదికను సమర్పించింది. వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీ యజమానికి తన ఫ్యాక్టరీ అక్కడ నిర్మాణాలను సక్రమమని చూపే అనుమతులు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఎక్కడ జరుగుతుందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసింది. ఇలాంటి హానికరమైన ఫ్యాక్టరీలు ఉండడానికి వీలు లేదు. మీ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తగిన చర్యలు తీసుకోండి అని ఒక ఆర్డర్ డిక్లేర్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళేం చేయాలి? న్యాయంగా చెయ్యాలి. కానీ వాళ్ళేంటి? ఈ ఫ్యాక్టరీ యజమానికే న్యాయం చేస్తున్నారు. అంటే ఏదో లంచమో ఏదో ఒకటి తిని. రాష్ట్ర ప్రభుత్వంలోని అంతర్భాగమైన ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టరు పరిశీలించి, ఆ ఫ్యాక్టరీలో ఆరోగ్య సంరక్షకులకు సంబంధించిన జాగ్రత్తలు, సదుపాయాలు లేవని
రిపోర్ట్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ యజమానికే వత్తాసు పలికింది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా నిజాయితీగానే ఉంటారు. ఈ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ నిజాయితీ సర్టిఫికెట్లు అన్నీ కూడా చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయండి. అలాగే అయ్యిందని చెప్తున్నాడు రుస్తుం. వాళ్ళు న్యాయబద్ధంగానే వచ్చి అన్నీ పరిశీలించి, ఇది ఎక్కడా కూడా ఆరోగ్యానికి సంబంధించిన వాతావరణమే లేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పొలిటీషియన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ యజమాని మీద ఉండడం వలన యజమానికే వత్తాసు పలికారు అని చెప్తున్నాడు రుస్తుం. ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టరు స్థానిక కోర్టులో 13 కేసులు దాఖలా చేశాడు. మహారాష్ట్ర చరిత్రలో ఏ ఇతర పరిశ్రమ పైన కూడా ఇన్ని కేసులు పెట్టలేదు. అయినా ఆ ఫ్యాక్టరీని ఆ యజమానికున్న రాజకీయ పలుకుబడి వల్ల మూసివేయబడలేదు. అంటే ఒక రుస్తుమే కాదండి, చాలా మంది ఆ ఫ్యాక్టరీ మీద కేసులేశారు. ఎన్ని దాదాపుగా 13 కేసులట. అసలు మహారాష్ట్ర చరిత్రలోనే ఒక ఫ్యాక్టరీ మీద ఇన్ని కేసులుండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయినా కూడా యజమాని మీద, ఆ ఫ్యాక్టరీ మీద కానీ ఏ చర్య తీసుకోకపోవడం కూడా అతనికి ఎంత పొలిటికల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ ఉందో మనకు అవగతం అవ్వాలి అంటున్నాడు రుస్తుం. మేము ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలను సేకరించాం. మా అడ్వకేట్ల సలహా మేరకు ఇక ఎలాంటి గత్యంతరము లేక మండలి వారి చివరికి హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలో ప్రజాహిత వాగ్మయం దాఖలు చేయడానికి అంగీకరించారు. ఇంక ఈ చిన్న చిన్న కోర్టులు ఇవి సంబంధం లేదు ఇంకా. హైకోర్టుకి వెళ్ళిపోదాం. అక్కడేంటంటే ప్రజా సమక్షంలో న్యాయం జరుగుతూ ఉంటుందన్నమాట. డైరెక్ట్‌గా ఇంక అక్కడ న్యాయం జరుగుతుంది ప్రజల మధ్య. కాబట్టి అలాంటి చోటే వేద్దాం మనం ఈ కంప్లెయింటు అని నిర్ణయానికొచ్చారు. మా అడ్వకేట్ విషయాలన్నీ తేటతెల్లమైనందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు దాఖలు చేయకపోవచ్చనే ధీమాతో ఉన్నాడు. కానీ ఆశ్చర్యకరంగా మొదటి రోజే 5గురు అడ్వకేట్లు ఫ్యాక్టరీ యజమానిని సమర్థిస్తూ కోర్టులో హాజరయ్యారు. ఒక అడ్వకేటు ఆ ఫ్యాక్టరీకి అప్పు ఇచ్చిన బ్యాంకు తరపున వాదించడానికి వచ్చాడు. మా అడ్వకేటు నా వైపు చూసి, మనం ఎవరితో పోరాడుతున్నాం అడిగాడు. నేను ముందే మీకు హెచ్చరిక చేశాను, అతనికి బలమైన రాజకీయ సంబంధాలున్నాయని. రాష్ట్ర ప్రభుత్వమే అతనికి అండగా నిలుస్తుందని చెప్పాను కదా అన్నాను నేను అడ్వకేట్‌తో. అనుకున్నారు వీళ్ళు ఇంక హైకోర్టుకి అప్పీల్ చేసేస్తున్నారు కదా! కాబట్టి ఇంక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రెజరు ఉండదనుకున్నారు రుస్తుము వాళ్ళు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటి, రాష్ట్ర ప్రభుత్వము కోర్టులో ఆహ్, చర్చకి పిలిచింది. పిలిచినప్పుడు అడ్వకేట్ ఏం చేయాలండి? ఈ ఫ్యాక్టరీ ప్రాబ్లమ్ గురించి మాట్లాడకుండా, ఆ ఫ్యాక్టరీ యజమాని బ్యాంక్ లోన్ గురించి మాట్లాడుతున్నట్ట. ఈ రుస్తుం తరపు లాయరు ఆశ్చర్యపోయాట. అసలు సమస్య ఎవరి గురించి? అసలు దేని గురించి పోరాడుతున్నావు? బ్యాంక్ లోన్ గురించి వాదించడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంటే, అప్పుడు చెప్తున్నా అంటే కేసుని పక్కదారి పట్టిస్తారంటారు చూసారా? అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ ఫ్యాక్టరీ యజమాని. రుస్తుం అదే చెప్తున్నాడు. మీకు ముందే చెప్పాను నేను. అతనికి రాజకీయ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందని చెప్పాను నేను అడ్వకేట్‌కి. వాదనల సమయంలో కోర్టు ఇద్దరు అడ్వకేట్లను బ్యాంక్ వైపున వచ్చిన ఒక అడ్వకేట్‌తో సహా అనుమతించలేదు. ఎందుకంటే అక్కడ సమస్య కాలుష్యానికిది. కరెక్టే కదా! కోర్టు కూడా ఒప్పుకోలేట. అసలు ఏ కేసు కోసం మీరొచ్చారు? దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే కొంతమంది కేసుని పక్కదోవ పట్టించడం కోసం అనవసరమైన విషయాన్నే మెయిన్ చేసేసి వాదిస్తూ ఉంటారండి. లాయర్‌లో ఉన్న తెలివితేటలవి. ఇక్కడ అదే జరిగితే అప్పుడు కోర్టే చెప్పేసింట. అసలు సమస్య కాలుష్యానిదైతే ఈ బ్యాంకు లోన్‌ల గురించి మాట్లాడుతున్నారేంటి అని చెప్పి పక్కకు పెట్టేసింట కోర్టు ఈ సమస్యని. నేను మెహ్రాజాద్‌కి వెళ్ళగానే మండలి వారంతా జరిగిందేమిటో వినడానికి నా చుట్టూ సమావేశమైనారు. 5గురు అడ్వకేట్లు ఆ ఫ్యాక్టరీ యజమానిని సమర్థించడానికి రావడం చూసి మేము నిర్ఘాంతపోయామని చెప్పాను. అది విని ఇరిచి ఇలా విశ్లేషించాడు. అతనిని సమర్థించడానికి ఎంతమంది వచ్చినా పర్వాలేదు. మహాభారత యుద్ధంలో కౌరవుల సేన మొత్తం కలిసినా ఒక కృష్ణ పరమాత్మునికి తోగలేదు. అది గుర్తు చేసుకో రుస్తుం. కృష్ణుడు పాండవుల పక్షాన నిలిచాడు. ఏ ఆయుధాన్ని పట్టకుండా కదా! ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వంలోనే గొప్ప కౌరవ సేన ఓటమి పాలైంది.
ఇది నీ పోరాటం కాదనేది మరవకు. అది ప్రభు పోరాటం. మన మెహరు ప్రభు పోరాటం. మన ప్రభు మెహర్ బాబా పోరాటం. కాబట్టి ఆయనే మనసు నడిపిస్తాడు. కాబట్టి ఆయనే మనను నడిపిస్తాడు. చింతించకు. నీ చిత్తానుసారం చెయ్యి, ఫలితాన్ని ఆయనకు వదిలేయి అన్నాడు ఇరిచ్చి. ఎంత అద్భుతమో చూడండి. ఇరిచ్చి మాట్లాడవలసిన సమయంలోనే మాట్లాడతాడు. ఎందుకంటే అంత అన్యాయం జరుగుతోంది కదా. రుస్తుం చాలా బాధపడిపోతున్నాడు. ఆఖరికి మండలితో వచ్చి చెప్పుకుని మొరపెట్టుకున్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5గురు అడ్వకేట్లు అసలు విషయం కాకుండా వేరే విషయం వాదించడంతో కోర్టు నెక్స్ట్ రోజు వాయిదా వేసేస్తుంది కదా. టైం వేస్ట్ చేస్తున్నారు మీరు, అసలైన పాయింట్ గురించి వాదించడానికి మళ్ళీ రేపు రండి అంటుంది కదా. అలా పోస్ట్ పోన్ అయిపోయింది. అసలు విషయాన్ని అవలేదు అని చెప్పి బాధపడుతుంటే అద్భుతంగా చెప్తున్నాడు ఇరిచ్చి. నువ్వేం బాధపడకు. ఇది నీ పోరాటం అనుకుంటున్నావా? ఇది అసలు నీ పోరాటమే కాదు. ఇది మెహర్ బాబా పోరాటం. ఎప్పుడైతే మెహర్ బాబా పోరాటం అయిందో అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం నడవడమే అంతే తప్ప ఇది నా పోరాటం అనుకుంటే అది జరగదు. బాబా పోరాటం అని నువ్వు భావిస్తే ఇది ముందుకెళ్తుంది అని చెప్తూ, భారతంలో కౌరవులు దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు వస్తారండి కృష్ణుడి దగ్గరికి వరాలాడడానికి. ఆ కృష్ణుడు పడుకుని ఉంటాడు. దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఈ గోపాలుడు కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి, నేను తల దగ్గర కూర్చుంటామని చెప్పి తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు ఆ బావని చెప్పి గౌరవంతో కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. లేవగానే కళ్ళు తెరవగానే ముందు అర్జునుడిని చూస్తాడు కృష్ణుడు. ఆయనకి అన్నీ తెలుసు కదా. రాగానే అర్జునుడు అడుగుతాడు, నీకేం వరం కావాలి అంటే దుర్యోధనుడు గొడవ పడతాడు. నేను ముందొచ్చాను కనుక నాకే ముందు నువ్వు వరం ఇవ్వాలి అంటాడు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను కళ్ళు తెరవగానే ఎవరిని చూశానో వాళ్ళకే ముందు ఇస్తాను అంటే, అప్పుడు అర్జునుడు తగ్గి, లేదు లేదు దుర్యోధనుడికే నువ్వు ఇచ్చుకో వరము అంటే, కృష్ణుడు అడుగుతాడు, నేను కావాలా? ఏ ఆయుధం పట్టను, నా తరపున నీకు నేను కాకుండా సైన్యం ఉంటుంది, మొత్తం యావత్ సైన్యం నీకు ఇస్తాను. రెండిట్లో ఏదైనా ఒకటే ఎంచుకోవాలి అంటే దుర్యోధను అంటాడు, ఏ ఆయుధం పట్టుకొని కృష్ణుడి కన్నా ఈ అధిక సైన్యమే నాకు కావాలని అధిక సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడండి. కానీ అర్జునుడు, బావా నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు అంటే, కృష్ణుడు రథసారథి భారతాన్ని అంతా నడిపించి పాండవులు నెగ్గడానికి ఆయన అవకాశం ఇస్తాడు. అంటే భగవంతుని నమ్ముకుంటే ఎప్పుడూ విజయమే. అప్పుడు మనకు అది అపజయంగా, అన్యాయంగా అనిపించినా కూడా తుదకి అది భగవంతుని పోరాటమై విజయం సాధించింది, అద్భుతం చూపించింది. మనకి పాఠంగా నిలబడింది మహాభారతం కూడా. అన్యాయంగా ఉన్నా, రాక్షసంగా ఉన్నా పతనం ఎలా ఉంటుంది, భగవంతుని వైపు నడిస్తే ఎలా ఉంటుంది మానవుడి జీవితం అనేది మహాభారతం మనకు నేర్పిస్తుంది. అలాగే చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి కూడా, ఇది బాబా నడిపిస్తున్న ఆట ఇది. ఇది నీ పోరాటమే కాదు. కాబట్టి బాబాయే చూసుకుంటారు. బాబా మన వైపు ఉన్నప్పుడు అటు ఎంతమంది కౌరవులుంటే ఏంటి, అది ఎప్పటికైనా ఈ కేసు మనం నెగ్గుతాము అన్న ధైర్యాన్ని ఇరిచ్చి రుస్తుంకి ఇచ్చాటండి. కాబట్టి నెక్స్ట్ చాప్టర్ లో విజయం ఎప్పుడు బాబాదే అనే చాప్టర్ రుస్తుం ఏం చెప్తాడో మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతి విజయలక్ష్మి గారు పాడాలి. జై బాబా అండి. జై. అవతార్ మెహర్ బాబా की जय. आदि सुचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, प्रभो नमो ब्रह्म आवो, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ, प्रेम दीप में ये जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ, प्रेम दीप में ये जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ
तुम्हें चढ़ावो, तुम मुझको सरसाओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। जीवन की है सांस हमारी, जीवन की है सांस हमारी। बन जाए प्रभु गति तुम्हारी, बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। बन आरती जीवन मेरा, बन आरती जीवन मेरा। आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। अब तुम मुझ में ले जाओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन। नमो ब्रह्म आओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జయ బాబా అండి రజనీ గారు. థ్యాంక్స్ అండి అందరికీ జయ బాబా. పాడండి చల్లని మా స్వామి కూడా. జయలక్ష్మి. జై బాబా ఉమా. నేను పాడిదా? పాడండి పాడండి ఆంటీ. అవతార్ మెహర్ బాబా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మీరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. మీరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. నీ సేవలో మేము తరించులాగు,
ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మా, అందరికి జై బాబా.